గోకులం అనే చిన్ని గ్రామంలో ఒక చిన్ని కృష్ణుడు ఉండేవాడు. కృష్ణుడు చిలిపితనానికి పేరు. కృష్ణుడు ఆడవాళ్ళ వెన్నెకు దొంగలించు తింటూ ఉంటాడు. అలాగే ఒకరోజు తన స్నేహితులందరినీ పిలిచి వెన్నెను దొంగలిద్దామని చెప్పని ఊళ్ళోకి వెళ్తాడు. అక్కడ ఆడవాళ్ళందరూ కొండల్ని కృష్ణుడికి అందకుండా పైకి ఎత్తి కట్టుకొని ఉంటారు. కానీ కృష్ణుడు స్నేహితులందరినీ పిలిచి మనం వెళ్ళి వెన్నెను దొంగలిద్దామని చెప్తాడు. అప్పుడు అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్ళి మానవ గోపురం లాగా నిలబడి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కి పైన వెన్నెను తీసుకొని తింటారు. అప్పుడు యశోదమ్మ చూసిద్ది. మా కృష్ణుడు వెన్న తినటం చూసి ఏమీ అనలేక నవ్వుతా ఏం అనలేక నవ్వుతూ ఉండిద్ది. ఇంకా కృష్ణుడు అందరికీ చిలిపి కృష్ణుడుగా పేరు పొంది మక్కంచోర్ కృష్ణుడు అయ్యాడు మన కృష్ణుడు.